తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములుదంటూ కొనియాడారు చంద్రబాబు. చరిత్రలో ఆంధ్రులు ఎన్నో నగరాలు వదులుకున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి గౌరవించామన్నారు. రాష్ట్రానికి ఉనికిని తెచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ప్రత్యేకత తెలిసిందన్నారు పవన్ కళ్యాణ్. శ్రీరాములు ఓ కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి చెందిన నాయకుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను కేబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా నగరాలు వదులుకున్నాం మనం. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్ళీ రావడం, మళ్ళీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు.